కొద్దిగా పక్కన రెడీ ఉన్నాయమ్మా అంటే మేము ఎన్నో ఫ్లోర్ మూడో ఫ్లోరా వెళ్ళిపోదా లిఫ్ట్ మీద గాడే తీసేస్తున్నా ఇప్పుడు మన చిన్న ఎండబడి కర్రలతో పుట్టింది కాక కేసు ఫైల్ చేయలేదు, బెయిలబుల్ కేసు కట్టారు. మళ్ళీ ఇప్పుడు ఇతని మీద ఇతని తమ్ముడు అందరూ వెళ్ళిపోతున్నారు సార్. అతని మీద కూడా నాన్ బెయిలబుల్ కేసు పెట్టేట్టు ఇతని మీద తప్పల మీద మేము వెళ్ళి స్టేషన్ గారు వీళ్ళు గొడవ చేసింది సార్. బెయిలబుల్ సెక్షన్ పెట్టారు. దీన్ని ఇంక వేరే విధంగా వివాదం అని చెప్పి రాజకీయం చేసి దాన్ని కేవలం ఉదండాపాలనలో సురేష్ అనే వ్యక్తికి పోటీ వల్లైపోయాడు చిన్న అనేది పెడతాం వల్ల దాన్ని తీసేపించాలి, లేకపోతే కేసు పెట్టాలి, వేసి అంటారన్న లెక్కలో రకరకాలుగా విషయాలు జరిగాయి. దాంట్లో భాగమే సార్ దీని మీద దాడి. ఏం చేయలేరమ్మా, ధైర్యంగా ఉండమ్మా, మేము అండగా ఉంటాం, ధైర్యంగా ఉండండి. హాస్పిటల్ బెదిరేసి ఆయుష్ లో ట్రీట్మెంట్ బెదిరేశారు సార్. మా గారు రామయ్య గారు ఇద్దరు వచ్చేదాకా మాట్లాడినా కానీ లేదు. చాలా
స్టాప్ మీరు పక్క ఉండాలమ్మా बट 30% केस में डिरेक्ट कॉम्प्लिकेशन करेगा रीजन होते हैं वर्ष 24 को काम होना రేపు మానేది 36 రేపు మానేది 36 కండిషన్ బట్టి కానీ ఆయన మాత్రం సెక్యూరిటీ కలిపిస్తాను అసలు తిరగలేదు సార్ బైక్లు వేసి తిరిగి మీరేం చేస్తారు మమ్మల్ని ఏం మిగుతారు మేము ఏదైనా చేస్తాము చంపేసినాక మిస్ అయ్యాడు అని రకరకాలుగా మాట్లాడి బైకులు తిరిగి ఇంటి చుట్టూ ఎల్లింటికి ఎంపీ ఇంటి ఎదురుపోతు తిరిగలేదు సార్ 2 ఇళ్ళు అడ్డం ఎదురుపోతు అక్కడ ఎల్లింటి సురేష్ ఇంటి ఎంపీ ఇంటి దగ్గర జరిగింది సార్ సంఘటన. ఇప్పుడు వాళ్ళు ఊర్లో మన వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఎక్కడ వాస్తవంగా మన వాళ్ళు ఎక్కువ ఉంటారు, యాక్చువల్గా పుల్లలు ఎక్కువ వీళ్ళ కుటుంబాలు ఎక్కువ సార్ అక్కడ. వాళ్ళు 3 కుటుంబాలు సార్ వాస్తవంగా అందరూ ఏమో మా ఆయన గారు ఒకరినే చంపేయాలి సార్ యాక్చువల్ గా బలగంగా అయితే బలగం ఎక్కువ సార్ 90% 90% వీళ్ళ కుటుంబాలు వదనాములు దాయేదులు సార్. వాళ్ళు 3 కుటుంబాలు సార్, నన్నిపి సురేష్ అనే 3 కుటుంబాలు. వాళ్ళు ఏంటంటే కొంతమందిని వీళ్ళు దాయేదులు కొంతమందిని తీసుకొని కంకరలు ఇసుకలు ఈ నోళ్లు చేసి మేము ఉద్యమాలు చేసి దళిత చేసి మీడియా ముందు రోడ్డు ఎక్కించాం ఆ టైంలో. మాకు కూడా వార్నింగ్లు ఇచ్చారు ఆ టైంలో. ఈ బయట పెట్టి వాళ్ళు ఏం చేశారు నాకు అప్పు చెప్పి దొంగదారి సంపాదించుకుంటాని అట్లా చేశారు సార్. అట్లా చేసి ఆ విధంగా కొంతమందిని ఇలా ఉన్నారు సార్. రాత్రి మీటింగ్ కూడా వేసుకున్నారు కుటుంబంతో, 150 కుటుంబాలు మీటింగ్ చేసుకొని వీళ్ళందరూ దానిలో మీటింగ్ చేశారు. ఏమైనా కొందరు వచ్చి నాకు ఫోన్ చేశారు ఫోన్ చేశారు సార్ నాకు. రాత్రి మీటింగ్ వేసి నాకు ఫోన్ చేశారు సంగతయ్య మీరు అనుకోండి మేము చిన్నగా అనుకుంటాం అని చెప్పి రాత్రి 150 కుటుంబాలు ఎదురైంది. కొంచెం దీన్ని దళిత చేసి కూడా మాకు కూడా కొద్దిగా థ్రెట్ ఉండేటట్టు అనిపిస్తున్నారు. 30 కేసులు పెట్టారు సార్. ఇప్పుడు 30 కేసులు ఉన్నాయి సార్ ఉద్యమం రాజధాని. నా మీద కూడా 30 ఉన్నాయి. శిబిరం మీద ఇది 3వ సార్ దాడి చేశారు. శిబిరం మీద కూడా దాడి చేశారు. మా శిబిరం మీద అంటే అంతకుముందు ఇప్పుడు ఈ మనోడి మీద దాడి చేసినప్పుడు ఎస్ఐ నాయిక్ అని అక్కడ ఉన్నాడు సార్. అక్కడ ఊరు నడిబొడ్డు అండి, అది బొడ్రాయి సెంటర్ అంటారు. అక్కడ ఎస్ఐ 3 కానిస్టేబుల్ ఉండాలి. కర్రలు తీసుకొని రాడ్లు తీసుకొని అండబడుతుంటే వాళ్ళు ఉండి కూడా వాళ్ళు అటకించలేదు సార్. చూస్తూనే ఉన్నారు. కనీసం 200 మీటర్ల దూరం ఉరికాడు. పట్టంగానే పరిగెత్తాడు. ఎదురు నుంచి వచ్చేవాడు ఎదురు మీద దగ్గర తత్తుంటుందో పడినోండి కర్రలతో రాడుతూ చేతులు అడ్డం పెట్టడం ధైర్యం ఉండండి, మనం చూసుకుంటాం. అందుకే వచ్చేది ధైర్యం ఉండండి, చూసుకుంటాం. కోఆర్డినేట్ చేసుకుంటాం. ఓటర్ ఏం చేయాలి చెప్తాను, ఓటర్ పెట్టలేదు ధైర్యం ఉండాలి. ధైర్యం కూడా దొరకైనా నీట్గా ధర్నాకు వస్తున్నాను. నాకు పాటు చేసుకోవాలి సార్. పడుతున్నాను ఎలా త్వరగా
చదవదు వాళ్ళు ఏదో చేశారు తిరుపతి గారు మొత్తం రామ్మోహన్ గారు వేశారండి హైకోర్టులో కదా తొందరగా ప్లీజ్ సార్ సైడ్ ఇంకెందుకు వెళ్ళిపోతాయి రైట్ హలో హలో మైక్ చెక్ ఓకేనా హలో 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 సాయి రాలేదా నిజం రాలేదా
లక్షనేడా సార్ వద్దని రాయను ఊళ్ళో శిబిరం పెట్టి అమరావతి శిబిరం పెట్టి నిర్వహిస్తున్నాం. దళిత జేఏసీలో ఓపెన్ మామూలు మైకా. అందరికీ నమస్కారాలు. నిశ్శబ్దమయ్యా. అందరికీ నమస్కారాలు. ఇప్పుడే చిన్నాన్ని పలకరించడానికి నేను ఇక్కడికి వచ్చాను, పరామర్శడానికి వచ్చాను. తలపైన పెద్ద గాయమైంది, బాగా కట్ చేశారు. వేళ్ళు కూడా బాగా చితికిపోయే పరిస్థితికి వచ్చాయి. ఈరోజు రౌడీయిజం అంతా కూడా పరాకాష్ఠకి చేరే పరిస్థితి. వాళ్ళపై బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి ఇతని పైన నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టే పరిస్థితికి వచ్చారంటే ఇది ఎంత నీచమో, ఎంత దుర్మార్గమో అర్థమవుతుంది. ఇతను మామూలుగా అమరావతి కోసం పోరాడుతున్నారు. దళిత జేఏసీలో కో కన్వీనర్గా ఉన్నారు. ఎప్పటికప్పుడు అక్కడ క్యాంప్ పెట్టుకొని అదే మాదిరిగా శిబిరాన్ని నిర్వహించడమే కాకుండా వీరోచితంగా పోరాడుతూ ఉంటే ఒక పక్క కక్ష కట్టి చేయడం, రెండో పక్క అతని మీద ఇలాంటి వాళ్ళని ఒకరిద్దరిని చంపేస్తే ఇంక వీళ్ళకి ఎదురుండదని ఇష్టానుసారంగా చేసే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే చెప్తున్నా ముఖ్యమంత్రికి, ఇలాంటి వాళ్ళకి ఎవరికైనా సరే ప్రాణాపాయం వస్తే దానికి పూర్తిగా నీదే బాధ్యత. ఆ విషయం ఈ ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేరాలు ఘోరాలు చేస్తే జరిగిపోతుందనుకుంటున్నారు, కానీ ప్రజలందరూ తిరుగుబాటు చేసిన రోజున మీరు పారిపోయే పరిస్థితి వస్తుంది. పోలీసు వ్యవస్థ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడు కూడా పోలీసు వ్యవస్థ అందరినీ సమానంగా చూడాలి, రాజకీయాలకు అతీతంగా ఉండాలి. అట్లా కాకుండా వన్ సైడ్గా మీరు కేసులు పెడుతూ పోతే కడాన మీ కేసులన్నీ కూడా ఏమి చేయలేవు, మా నైతిక శక్తిని దెబ్బతీయలేవు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నైతిక బలం మాతో ఉంది, ప్రజా బలం మాతో ఉంది. ఈరోజు మీరు ఏదైనా కానీ తప్పుడు కేసులు పెడితే భయపడిపోతారు, బెదిరిపోతారు అనుకుంటే అది మీ భ్రమ మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం కూడా పోలీసులు చెప్తున్నా, ఈరోజు ఉంది, రేపుంది, ఎల్లుండుంది. చట్ట ప్రకారం పనిచేయండి. చట్ట ప్రకారం పనిచేస్తే మిమ్మల్ని మేము గౌరవిస్తాం. చట్ట వ్యతిరేకంగా మీ ఇష్ట ప్రకారం మీరు చేస్తే చట్టపరంగా మిమ్మల్ని శిక్షించే వరకు వదిలిపెట్టే సమస్య ఉండదు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తున్నా, ఇక్కడే ఉంటారు, మీరు ఆకాశంలో తిరగరు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి.
ఏదో దెబ్బతీస్తే భయపడిపోతారు, పారిపోతారు అనుకుంటున్నారు. కానీ ఇలాంటివి చాలా చూసాం రాజకీయాల్లో. ప్రాణాలొడ్డి ప్రజల ప్రాణాలు కాపాడడానికి, ప్రజలకు సేవ చేయడానికి ముందుకు పోయాం. అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. గడిచిన 22 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. 22 సంవత్సరాలు ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ ఆలోచించుంటే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ఇప్పుడు ఉండేవాళ్ళు వేరే పార్టీలో ఉండొచ్చు, ఒక్కరు మిగిలేవాళ్ళు కాదు. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. కడాన డీజీపీ ఆఫీసుకు పోతే డీజీపీ ఆఫీస్కి మా లీడర్స్ పోయి పిటిషన్ రిప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళు కూడా చెప్తారు వీళ్ళు దాడి చేయడానికి వచ్చారు అంటే ఎవరికి చెప్పాలి? ఈరోజు డీజీపీ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రజల పన్నులతో మీరు జీతాలు తీసుకుంటున్నారు. ప్రజల ప్రాణాలు మానాలు కాపాడడానికి మీరున్నారు. వాళ్ళ ఆస్తులు పరిరక్షించడానికి మీరున్నారు తప్ప ఏకపక్షంగా ఇష్టానుసారంగా చేయడానికి కాదు. ఆ విషయం పోలీసులు గుర్తుపెట్టుకోవాలి. అక్కడ కూడా కేసులు పెడతారా? అక్కడ మొత్తం వీడియో కూడా తీశారు. ఆ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ప్రతిపక్ష నేతగా ఇన్నేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని మా ఇంటి మీదకి వస్తారా? వస్తే సమర్థిస్తారా? మీరు ఏమని సమర్థిస్తారు? మీరు ఏదో నాతో డిస్కస్ చేయడానికి వచ్చాడంటే ఏంది డిస్కస్ చేసేది? ప్రతిపక్ష నాయకుడు ఎవడు రావడానికి మా ఇంటికి? వేరే పార్టీలో రావడం, రౌడీలు వేసుకొని రావడం, జెండాలు పెట్టుకొని రావడం, దాడి చేయడానికి వస్తే ఎందుకు వచ్చాను అడిగితే వాళ్ళ మీద దాడి చేసి పోలీసులు కూడా కొట్టి కడాన కేసులు మా వాళ్ళ పైన పెడతారా? మీరు పెట్టండి, చూస్తాం. ఏం చేస్తారని నేను కూడా చూస్తా. మర్యాదగా చెప్తున్నాను, ఇంతవరకు మేము మౌనంగా ఉన్నాం. ఎన్నో కష్టాలు భరించాం, బాధలు భరించాం. మీరు ఎన్ని విధాలుగా మమ్మల్ని హింస పెట్టినా, శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు పెట్టినా మేము మౌనం వహించాం. కనీసం ఈరోజు రేపైనా మారతారనుకున్నాం. మీరు మారే పరిస్థితిలో లేరు. మిమ్మల్ని మార్చే పరిస్థితి మేము తీసుకురావాల్సిన అవసరం ఉంది. పోలీసులకు ఒకటే చెప్తున్నా, మీరు తమాషా అనుకుంటున్నారు. ఒక క్రమశిక్షణగా బతికాను. అదే సమయంలో ప్రజల కోసం ఎన్ని త్యాగాలకైనా ధైర్యంగా ముందుకు పోయాను. తిరుపతి అలిపెరిలో 24 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే భయపడలేదు. నేను ఎప్పుడు ప్రాణానికి భయపడే వ్యక్తిని కాదు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పోలీసులకు చాలామంది తెలుసు ఈ విషయాలు. అదే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు గుండాయిజం చేస్తే తెలుగుదేశం పార్టీ భయపడిపోతారనుకుంటున్నారు. కానీ తాటాకు చెప్పుళ్లకు కుందేళ్లు బెదరవు. ఆ విషయం గుర్తుపెట్టుకోమని వీళ్ళను కూడా హెచ్చరిస్తున్నా. ఇప్పటికైనా సరే ఒక పద్ధతి ప్రకారం రాజకీయం చేయండి, చట్ట ప్రకారం ఇది చేయండి అంటే మాత్రం అది జరగనీయం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి హెచ్చరిస్తున్నా. కార్యకర్తలకు భరోసా ఇస్తున్నా. ఎవరైతే పులిచెన్న కూడా చెప్పాను, ఆయన ప్రాణానికి ఏమాత్రం ప్రమాదం వచ్చినా ఈ గవర్నమెంట్తే బాధ్యత అవుతుంది, ముఖ్యమంత్రితే బాధ్యత అవుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ, ఈ మధ్యకాలంలో దళితులపైన విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. దీన్ని కూడా నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. అతను కూడా ఒక దళితుడిగా ఉంటే, అమరావతి కోసం పోరాడుతూ ఉంటే అది భరించలేక కక్షతో అతని మీద దాడి చేయడం చాలా నీచం, బాధాకరం. మరొక్కసారి తీవ్రంగా ఖండిస్తూ నేను అడుగుతున్నా, మీ నైతికతను ప్రశ్నిస్తున్న పోలీసుల్ని, మీరు మా మీద కేసులు పెట్టి అంటే నేను ఒక ఎన్ఎస్జీ ప్రొటెక్టీని, నాకు ఇంత మునిపే తీవ్రవాదులతో ముప్పు ఉన్నప్పుడు ఇంటి దగ్గరంతా కూడా ఎన్ఎస్జీ ఇచ్చారు, మన్మోహన్ సింగ్ గారే సెక్యూరిటీ ఇచ్చారు. అలాంటిది మా ఇంటి మందికి వీళ్ళ పంపించి కడానం మీరు సమర్థించే పరిస్థితుల్లో ఈ పోలీసులు వచ్చారంటే మీ వ్యవస్థ ఏ విధంగా పతనమైపోయిందో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏదో బెదిరిస్తే భయపడిపోతారనుకోవడం మాత్రం మంచిది కాదని మరొక్కసారి ఎతో బలుకుతూ ఇప్పటికైనా తప్పుడు కేసులు మానుకోండి. రాష్ట్రాన్ని లా అండ్ ఆర్డర్ కాపాడండి.
అంతేగాని ఇష్టానుసారంగా చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. లోపలికి వస్తుంటే వీళ్ళే
ఏం చేయలేదు చూస్తాను ధైర్యంగా ఇప్పుడు మన చిన్నాని ఎండబడి కర్రలతో కొట్టింది కాక కేసు ఫైల్ చేయలేదు, బెయిల్బుల్ కేసు కట్టారు. మళ్ళీ ఇప్పుడు ఇతని మీద ఇతని తమ్ముడు అందరం వెళ్ళిపోతున్నాడు సార్. అతని మీద కూడా నాన్ బెయిల్బుల్ కేసు పెట్టేట్టు ఇతని మీద అతని మీద నేను వెళ్ళి స్టేషన్ దగ్గర గొడవ చేశాను సార్. కండిషన్ బట్టి కానీ ఆయన మాత్రం సెక్యూరిటీ కల్పిస్తాడా తిరగలేరు సార్. ఎట్ట తిరుగుతావు ఎట్ట చేస్తావు అని రాత్రి కూడా పైకి రాటింగ్ చేశారండి. నిన్న సార్ నిన్న అరెస్ట్ చేసామని చెప్పి సిఐ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అరెస్ట్ చేసిన స్టేట్మెంట్ ఇచ్చి తెల్లారి ఆ ముద్దాయిలు నిన్న బర్త్డే అని ఒకటి బర్త్డే అని చెప్పి ఆ ఇళ్ళ చుట్టూ బైక్లు వేసి తిరిగి మీరేం చేస్తారు, మమ్మల్ని ఏం బిగుతారు, మేము ఏదేం చేస్తాము, చంపేసినాక మిస్ అయ్యాడు అని రకరకాలుగా మాట్లాడి బైక్లు తిరిగి ఇంటి చుట్టూ వీళ్ళింటికి ఎంపీ ఇంటి ఎదురుబోదు ఇల్లే సార్. 2 ఇళ్ళు అడ్డం ఎదురుబోదు. అక్కడ వీళ్ళింటి సురేష్ ఇంటి ఎంపీ ఇంటి దగ్గర జరిగింది సార్ సంఘటన. ఇప్పుడు వాళ్ళు ఊర్లో మన వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఎక్కడ వాస్తవంగా మన వాళ్ళు ఎక్కువ ఉంటారు. వీళ్ళ కుటుంబాలు ఎక్కువ సార్. వాళ్ళు 3 కుటుంబాలు సార్ వాస్తవంగా. సార్ యాక్చువల్ గా బలగం ఎక్కువ సార్. 90% వీళ్ళ కుటుంబాలు వదనాములు దాయేదులు సార్. వాళ్ళు 3 కుటుంబాలు సార్. నందిపి సురేష్ అనే 3 కుటుంబాలు. వాళ్ళు ఏంటంటే కొంతమందిని వీళ్ళు దాయేదులు కొంతమందిని తీసుకొని కాకరలో ఇసుకలు ఈ ముందు నోడ్లు చేసి మేము ఉద్యమాలు చేసి దళిత చేసి మీడియా ముందు రోడ్డు ఎక్కించాం. ఆ టైంలో మాకు కూడా వార్నింగ్లు ఇచ్చారు. ఆ టైంలో ఈ బయట పెట్టి వాళ్ళు ఏం చేశారు, నాకు అప్పచెప్పి దొంగదారి సంపాదించుకుంటాని అట్లా చేశారు సార్. అట్లా చేసి ఆ విధంగా కొంతమందిని ఇలా ఉన్నారు. రాత్రి మీటింగ్ కూడా వేస్తున్నారు. కుటుంబంతో 150 కుటుంబాలు మీటింగ్ చేసుకొని వీళ్ళందరూ దారిలో మీటింగ్ చేసుకున్నారు. నాకు ఫోన్ చేశారు సార్. ఫోన్ చేశారు సార్. నాకు నా మీద కూడా 30 ఉంది. పట్టంగానే పరిగెత్తాడు. ఎదురు నుంచి వచ్చేవాడు ఎదురు మీద దగ్గర తత్తుంటుందో గొప్పగాలు పెట్టి పడినోండి కర్రలతో రాడుతూ చేతులు అడ్డం పెట్టడం ధైర్యం ఉండండి, నేను చూసుకుంటాను. వచ్చాను ధైర్యం ఉండండి, చూసుకుంటాను. కోఆర్డినేట్ చేసుకోండి. నేను చెప్తాను ఓటు చూడట్లేదు. ధైర్యంగా ఉండండి. ధైర్యంగా
కూడా దొరకైనా నీట్గా ధర్నా వస్తున్నాను. నాకు పార్టీ కావాలని సార్ నేను చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాను. ఎలా చేస్తాను? త్వరగా తిరుపతి గారు కదా మొత్తం రామ్మోహన్ గారు వేశారండి హైకోర్టులో తొందరగా మామూలు మైకా అందరికీ నమస్కారాలు. నిశ్శబ్దమయ్య. అందరికీ నమస్కారాలు. ఇప్పుడే పులి చిన్నాన్ని పలకరించడానికి నేను ఇక్కడికి వచ్చాను, పరామర్శనానికి వచ్చాను. చాలా దారుణం, దుర్మార్గం. అక్కడుండే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వాళ్ళ మనుషులందరినీ పెట్టి అతి దారుణంగా దాడి చేసి కిరాతకంగా అతను కొట్టే పరిస్థితి వచ్చింది. తలపైన పెద్ద గాయమైంది.
బాగా కట్ చేశారు. వేళ్ళు కూడా బాగా చితికిపోయే పరిస్థితికి వచ్చాయి. ఈరోజు రౌడీయిజం అంతా కూడా పరాకాష్ఠకి చేరే పరిస్థితి వచ్చింది. చాలా దుర్మార్గం ఇది. తిరిగి అతనిపైనే కేసులు పెట్టి ఎవరైతే దాడి చేశారో వాళ్ళపైన బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి ఇతని పైన నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టే పరిస్థితికి వచ్చారంటే ఇది ఎంత నీచమో ఎంత దుర్మార్గమో అర్థమవుతుంది. ఇతను మామూలుగా అమరావతి కోసం పోరాడుతున్నారు. దళిత జేఏసీలో కో కన్వీనర్గా ఉన్నారు. ఎప్పటికప్పుడు అక్కడ క్యాంప్ పెట్టుకొని అదే మాదిరిగా శిబిరాన్ని నిర్వహించడమే కాకుండా వీరోచితంగా పోరాడుతూ ఉంటే ఒక పక్క కక్షగట్టి చేయడం, రెండో చేసే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే చెప్తున్నా ముఖ్యమంత్రికి, ఇలాంటి వాళ్ళకి ఎవరికైనా సరే ప్రాణాపాయం వస్తే దానికి పూర్తిగా నీదే బాధ్యత. ఆ విషయం ఈ ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేరాలు ఘోరాలు చేస్తే జరిగిపోతుందనుకుంటున్నారు, కానీ ప్రజలందరూ తిరుగుబాటు చేసిన రోజున మీరు పారిపోయే పరిస్థితి వస్తుంది. పోలీసు వ్యవస్థ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడు కూడా పోలీసు వ్యవస్థ అందరినీ సమానంగా చూడాలి, రాజకీయాలకు అతీతంగా ఉండాలి. అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ఎవరు తప్పు చేసినా వాళ్ళని దండించే నైతిక శక్తి పోలీసులకు ఉండాలి. అట్లా కాకుండా వన్ సైడ్గా మీరు కేసులు పెడుతూ పోతే కడాన మీ కేసులన్నీ కూడా ఏమి చేయలేవు, మా నైతిక శక్తిని దెబ్బతీయలేవు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నైతిక బలం మాతో ఉంది, ప్రజా బలం మాతో ఉంది. ఈరోజు మీరు ఏదైనా కానీ తప్పుడు కేసులు పెడితే భయపడిపోతారు, బెదిరిపోతారు అనుకుంటే అది మీ భ్రమ మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం కూడా పోలీసులు చెప్తున్నా, ఈ రోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండి ఉంది. చట్ట ప్రకారం పనిచేయండి. చట్ట ప్రకారం పనిచేస్తే మిమ్మల్ని మేము గౌరవిస్తాం. చట్ట వ్యతిరేకంగా మీ ఇష్ట ప్రకారం మీరు చేస్తే చట్టపరంగా మిమ్మల్ని శిక్షించే వరకు వదిలిపెట్టే సమస్య ఉండదు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తున్నా, ఇక్కడే ఉంటారు, మీరు ఆకాశంలో తిరగరు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏదో దెబ్బతీస్తే భయపడిపోతారు, పారిపోతారు అనుకుంటున్నారు, కానీ ఇలాంటి చాలా చూసాం రాజకీయాల్లో. ప్రాణాలొడ్డి ప్రజల ప్రాణాలు కాపాడడానికి, ప్రజలకు సేవ చేయడానికి ముందుకు పోయాం. అదే తెలుగుదేశం పార్టీ గొప్పతనం. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. గడిచిన 22 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. 22 సంవత్సరాలు ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ ఆలోచించుంటే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ఇప్పుడు ఉండేవాళ్ళు వేరే పార్టీలో ఉండొచ్చు. ఒక్కరు మిగిలేవాళ్ళు కాదు. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. కడాన డీజీపీ ఆఫీసుకు పోతే డీజీపీ ఆఫీస్కి మా లీడర్స్ పోయి పిటిషన్ రిప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళు కూడా చెప్తారు వీడు దాడి చేయడానికి వచ్చారు అంటే ఎవరికి చెప్పాలి? ఈరోజు డీజీపీ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రజల పన్నులతో మీరు జీతాలు తీసుకుంటున్నారు. ప్రజల ప్రాణాలు మానాలు కాపాడడానికి మీరున్నారు. వాళ్ళ ఆస్తులు పరిరక్షించడానికి మీరున్నారు తప్ప ఏకపక్షంగా ఇష్టానుసారంగా చేయడానికి కాదు. ఆ విషయం పోలీసులు గుర్తుపెట్టుకోవాలి. అక్కడ కూడా కేసులు పెడతారా? అక్కడ మొత్తం వీడియో కూడా తీశారు. ఆ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కడాన ఒక ప్రతిపక్ష నేతగా ఇన్నేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని మా ఇంటి మీదకి వస్తారా? వస్తే సమర్థిస్తారా? మీరు ఏమని సమర్థిస్తారు? మీరు ఏదో నాతో డిస్కస్ చేయడానికి వచ్చాడంటే ఏంది డిస్కస్ చేసేది? ప్రతిపక్ష నాయకుడు ఎవడు రావడానికి మా ఇంటికి? వేరే పార్టీలో వాళ్ళు రావడం, రౌడీలు వేసుకొని రావడం, జెండాలు పెట్టుకొని రావడం, దాడి చేయడానికి వస్తే
ఎందుకు వచ్చాను అడిగితే వాళ్ళ మీద దాడి చేసి పోలీసులు కూడా కొట్టి కడాన కేసులు మా వాళ్ళ పైన పెడతారా? మీరు పెట్టండి, చూస్తాం. ఏం చేస్తారని నేను కూడా చూస్తా. మర్యాదగా చెప్తున్నాను, ఇంతవరకు మేము మౌనంగా ఉన్నాం. ఎన్నో కష్టాలు భరించాం, బాధలు భరించాం. మీరు ఎన్ని విధాలుగా మమ్మల్ని హింస పెట్టినా, శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు పెట్టినా మేము మౌనం వహించాం. కనీసం ఈరోజు కాకపోతే రేపైనా మారుతారనుకున్నాం. మీరు మారే పరిస్థితిలో లేరు. మిమ్మల్ని మార్చే పరిస్థితి మేము తీసుకురావాల్సిన అవసరం ఉంది. పోలీసులకు ఒకటే చెప్తున్నా, మీరేదో తమాషా అనుకుంటున్నారు. నేను ఎప్పుడు కూడా నా జీవితంలో ఒక కేసు పెట్టించుకోవాలా. నా జీవితంలో ఎప్పుడు కూడా వైలేషన్ ఆఫ్ చట్టాన్ని ఎప్పుడు నేను చేయలా. ఒక క్రమశిక్షణగా బతికాను. అదే సమయంలో ప్రజల కోసం ఎన్ని త్యాగాలకైనా ధైర్యంగా ముందుకు పోయాను. తిరుపతి అలిపిరిలో 24 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే భయపడలేదు. నేను ఎప్పుడు ప్రాణానికి భయపడే వ్యక్తిని కాదు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పోలీసులకు చాలా మంది తెలుసు ఈ విషయాలు. అదే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు గుండాయుధం చేస్తే తెలుగుదేశం పార్టీ భయపడిపోతారనుకుంటున్నారు. కానీ తాటాకు చెప్పుళ్లకు కుందేళ్లు బెదరవు. ఆ విషయం గుర్తుపెట్టుకోమని వీళ్ళని కూడా హెచ్చరిస్తున్నా. ఇప్పటికైనా సరే ఒక పద్ధతి ప్రకారం రాజకీయం చేయండి, చట్ట ప్రకారం ఇది చేయండి. అందరం చట్టాన్ని గౌరవిద్దాం. చట్టాన్ని ఉల్లంఘించి మీ ఉన్మాదంతో, మీ పిచ్చితనంతో మా మీద దాడులు చేయాలనుకుంటే మాత్రం అది జరగనీయం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి హెచ్చరిస్తున్నా. కార్యకర్తలకు భరోసా ఇస్తున్నా. ఎవరైతే పులిచెన్నా కూడా చెప్పాను, ఆయన ప్రాణానికి ఏమాత్రం ప్రమాదం వచ్చినా ఈ గవర్నమెంట్తే బాధ్యత అవుతుంది, ముఖ్యమంత్రితే బాధ్యత అవుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ, ఈ మధ్యకాలంలో దళితులపైన విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. దీన్ని కూడా నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. అతను కూడా ఒక దళితుడిగా ఉంటే, అమరావతి కోసం పోరాడుతూ ఉంటే అది భరించలేక కక్షతో అతని మీద దాడి చేయడం చాలా నీచం, బాధాకరం. మరొక్కసారి తీవ్రంగా ఖండిస్తూ నేను అడుగుతున్నా, మీ నైతికతను ప్రశ్నిస్తున్న పోలీసుల్ని, మీరు మా మీద కేసులు పెట్టి, అంటే నేను ఒక ఎన్ఎస్జీ ప్రొటెక్టీని, నాకు ఇంత మునిపే తీవ్రవాదులతో ముప్పు ఉన్నప్పుడు ఇంటి దగ్గరంతా కూడా ఎన్ఎస్జీ ఇచ్చారు, మన్మోహన్ సింగ్ గారే సెక్యూరిటీ ఇచ్చారు. అలాంటిది మా ఇంటి మందికి వీళ్ళ పంపించి కడానం మీరు సమర్థించే పరిస్థితుల్లో ఈ పోలీసులు వచ్చారంటే మీ వ్యవస్థ ఏ విధంగా పతనమైపోయిందో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏదో బెదిరిస్తే భయపడిపోతారనుకోవడం మాత్రం మంచిది కాదని మరొకసారి ఎతో బలుకుతూ ఇప్పటికైనా తప్పుడు కేసులు మానుకోండి, రాష్ట్రాన్ని లా అండ్ ఆర్డర్ కాపాడండి. అంతేగాని ఇష్టానుసారంగా చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
ఇచ్చిన